ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నాకు మీరు ఎదురు కూర్చొని మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టే ఉంది. అంటే నిత్యం ఆయనతో ఉండబట్టి విని విని చూసి కొంచెం బేస్ వాయిస్ కూడా పెరిగింది కదా రోహిన్ రెడ్డి గారికి. గురువు దైవం టైప్ సార్, మాకందరికి ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమా రేవంత్ గురించి? డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఒక మాట చెప్తా, ఆ మాటల కాడికి ఉంటది కానీ రేవంత్ రెడ్డి గారి కోసం ఏ త్యాగం కోసమైనా రెడీ. ఇవన్నీ మాటలు ప్రాణాలు ఇస్తాం అవి ఇవన్నీ అంటారు కానీ దేనికోసమైనా రెడీగా ఉంటాం సార్. ఎందుకనంటే ఆయన మాకిచ్చే ఆ ప్రేమ అభిమానాలు ఎట్లయితే ఉంటాయో డెఫినెట్గా మాకు కూడా ఆ గ్రాటిట్యూడ్ అనేది ఆయన మీద ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉండి ఇవాళ రేపు ఒక చిన్న పదవి వస్తేనే పట్టించుకోరు. ఒక ముఖ్యమంత్రి అయితే కూడా ఎంబడి అందరిని ఎంబడి పెట్టుకున్నాడు అంటే గొప్ప విషయమా కాదా? ఎప్పుడు ఆయనతోనే మాట చెప్తా సార్, ఆయన దగ్గర ఇంట్లో పనిచేసి ఒక ఆయన సైదులు అని ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఆయననే ఈ రోజు కూడా ఆయన భోజనం పెడతాడు, ఇంట్లో ఆయననే ఉంటాడు. ఆయనకు ఒక డ్రైవర్ ఉండే భాస్కర్ అని, ఆయననే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డ్రైవర్, ముఖ్యమంత్రి అయినా కానీ కూడా. అంటే ఆయన ఎవ్వరిని వదులుకోడు సార్ అట్లా అంత ఈజీగా. ఆయన పనిచేసే స్టాఫ్, ఆయన ఎంబడి ఉండే మనుషులు అందరు కూడా అట్లనే ఉన్నారు. అందరికి అదే ప్రాధాన్యత ఉన్నది. కామన్ మ్యాన్ ఎట్లుంటాడో అట్లనే ఉంటాడు ఆయన. కాదు, 6-7 గంటలు నిద్రపోయే టైం తప్ప మిగతా టైం అంతా సీఎం గారితోనే ఉంటారు. ఏంటి ఆయన డైట్ ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎప్పుడు అలానే ఉంటారు. ఆయన దినాన్ని 2 సార్లు తింటాడు సార్. బ్రేక్ఫాస్ట్ ఉండదు, పొద్దున ఒకసారి లంచ్ చేస్తాడు, రాత్రి ఒక డిన్నర్ చేస్తాడు. ఓకే, ఏం తింటారు? ఏం అలవాట్లు లేవు ఆయనకు. ఏం తింటారు ఆయన? ఏముంటే అదే తింటాడు సార్. ఆయనకి ఢిల్లీ, ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్తారు, ఆయనతోనే ఉంటారు. ఇక్కడంటే ఓకే సార్, రొటీన్ ఉంటది ఆయనకు ఫుడ్. రైస్ తింటారు, చపాతీ తింటాడు, అది కూడా లిమిటెడ్ గా తింటాడు. అడ్డగోలుగా ఆయనకి వేరే అలవాట్లు ఏమి లేవు. మందు, సిగరెట్ అసలు దాని జోలికి పోలేదు ఆయన జీవితాన్ని ఇంతవరకు. ఛాయలు మాత్రం తాగుతాడు, పొద్దున్న సాయంత్రం వరకు 10 సార్లు ఛాయలు తాగుతాడు. అది కూడా హాఫ్ కప్ ఛాయలు తాగుతాడు. ఓకే, ఛాయలు తాగుతాడు. తర్వాత ఇది 2 పూటలే తింటాడు. ఇంకా వేరే అలవాట్లు ఏం లేవు సార్ ఆయనకు. ఈజ్ అ ఫిట్ స్పోర్ట్స్ మ్యాన్. పొద్దున జిమ్ చేస్తారు, ఒక 1 అవర్ జిమ్ చేస్తాడు. ఓకే, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ జిమ్ చేస్తాడు. తర్వాత ఎవరెవరితోటి అపాయింట్మెంట్స్ అందరితోటి మాట్లాడిన వాళ్ళు, అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళు అందరు ఫోన్లలో మాట్లాడతాడు. తర్వాత ఫోనే వాటర్, ఫోనే అత్తారంటారు అన్న అసలుకి. సార్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా సార్, మీకు ఫోన్ ఉంది, నాకు ఫోన్ ఉంది సార్. సార్ పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఈ ఫోన్లు అటెండ్ అయితే అంటే ఇప్పుడు సీఎం అవ్వకముందు సార్ ఆయనకు ఒక మాట సార్, ఆయనకు పిఏ ఉంటాడు, ఫోన్ ఎవరెవరు చేస్తారు అన్ని పేర్లు రాస్తారు సార్. అందరితోటి ఎవరెవరు కావాలో అందరు ఫోన్లు చేసి మళ్ళీ టిక్కులు పెడతారు. ఇవన్నీ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు. ఇక రాష్ట్రంలో అందరితో రేవంత్ రెడ్డి గారు అభిమానులు ఎంతమంది ఉన్నారో తెలుసు కదా. ఇంతమందితో ఆయన ఫోన్ మాట్లాడాలంటే సాధ్యమైన పనేనా? రాత్రి 2 గంటల వరకు మాకు ఫోన్లు వస్తాయి సార్. కూడా తాయి ఫోన్ చేస్తారు, అన్న ఏం చేస్తున్నట్టు. రాత్రి 2 గంటలకు ఏం చేస్తారు సార్ పడుకోకుండా? ఓకే, మధ్యాహ్నం ఫోన్ చేసి అన్న నేను కలుద్దాం అనుకుంటున్నా అంటాడు. ఒక్కొక్క మనిషితోటి ఒక 200 మందితో పొద్దున్నే సాయంత్రం మాట్లాడు 3 గంటల ఫోన్లోనే పోతుంది. దినం 500 కన్నా తక్కువ ఫోన్స్ రావు సార్ మా స్థాయి నాయకులకే. ఇంకా ముఖ్యమంత్రి గారికి అయితే ఇక ఫోన్ మోగుతూనే ఉంటుంది. అది ఇంతమందిని అటెండ్ అవుతాడు ఆయన ఫోన్లలో. రాష్ట్రంలో ఇంత గ్లామరస్ లీడర్ అనేటోళ్ళు మళ్ళీ ఇంకా రారు సార్. ఓకే, ఇంకా మీరు రాసి పెట్టుకోండి. కాస్ట్యూమ్స్ కూడా అలానే మెయింటైన్ చేస్తారు. ఎక్కడ కొంటారు ఆయన కొంటారా? ఆయన వైట్ షర్ట్, ఆ బ్లాక్ ప్యాంట్ తప్పించి ఇంకేమేస్తారు? కొంచెం బ్రాండెడ్ వాడతారు కదా. నరేంద్ర మోడీ లెక్క డిజైనర్ వేర్ లేచి డైమండ్ బటన్లు పెట్టుకుంటాడా? లేకపోతే కేటీఆర్ లెక్క డిజైనర్ వేర్ తోటి వార్డ్రోబ్లు ఏమైనా ఉన్నాయా? ఆయన పోతే ఒకటేసారి 25 తెల్ల షర్ట్లు, 10 జీన్స్ ప్యాంట్లు అంతే. ఆయన షాపింగ్ చేసుకుంటారా? ఆయనకు ఒకటేసారి ఆయన అప్పటి నుంచి ఎట్లున్నది అదే సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఆయన ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చుకుంటాడు అంతే. ఇంకా వేరేది ఏముండదు ఆయనకు. ఆ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ తప్పించి వేరే కలర్ బట్టలు ఏమైనా వేసిండా? వాచ్ కూడా మంచి టీ షర్ట్లు, మంచి జీన్స్ బాగా వేసుకుంటారు సార్. బట్టలు కూడా వేసుకుంటే తప్ప సార్? నేను అదే చెప్తున్నానండి, మీరు అన్నదానికి చెప్తున్నాను. సార్ ఆయన తప్పుడు కాదు సార్, ఆయన కావాలి ఆయనకు బట్టలు. ఆయన ఇంకా నేను చెప్తున్నాను ఇప్పుడు కాబట్టి అన్ని బంద్ చేసిండు. ఒకప్పుడు ఆయన దగ్గర మంచి ఫోన్స్ ఉంటుండే. ఆయన రాజకీయాలు రానప్పుడు ఆయన ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు, వర్డ్ 2 ఫోన్స్ వాడేది, వాచెస్ కూడా మంచిగా ఉంటాయంట. అన్ని వదిలేసుకున్నాడు. మేము ఆయన చిన్న ఉన్నప్పుడు, ఆయన రాజకీయాలు రానప్పుడు ఆయనకు వర్డ్ 2 ఫోన్స్ ఉంటుండే. వర్డ్ 2 ఫోన్ ఉంటుండే, నాకు ఇంకొకటి టాగ్వేర్ ఫోన్లు ఉంటుండే. ఓకే, రేవంత్ అనే చూసి మాకు కూడా ఎప్పుడన్నా ఆయన ఫారెన్ ట్రిప్ పోతే మాకు వాచ్లు కొనుక్కొచ్చి ఇచ్చేటోడు. నాకు నాకైనా రఘుకైనా ఎవరికైనా. వాచ్ కూడా ఆయన ఇచ్చారా? లేదు, అప్పుడు రేవంత్ అన్న ఇచ్చిన వాచ్లు మా దగ్గర ఉన్నాయి ఇంట్లో. అప్పుడు రేవంత్ అన్న ఎక్కడ ఫారెన్ టూర్ పోయినప్పుడు డెఫినెట్ నాకు 2 వాచ్లు తీసుకొచ్చి ఇచ్చిండు. ఓకే, అప్పుడు ఆయన మరి ఎంత ఉంటుంది కాస్ట్? ఎంత ఉంటుంది?
ఈ కాస్ట్ మనం ఒకసారి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే దాని కాస్ట్ అంచనా తెలుసుకుంటాం కదా మనం కూడా తర్వాత. మోవాడో వాచ్ ఇచ్చిండు నాకు తీసుకొచ్చి, మంచి బ్రాండ్ వాచ్, అమెరికన్ బ్రాండ్ మోవాడో వాచ్ తీసుకొచ్చి ఇచ్చిండు. ఓకే సార్ ఆయనకు ఎందుకు సార్ ఆయన అవసరమా అంటే ఆయన అంత ప్రేమ మనిషి. షూలు కూడా మంచి బ్రాండెడ్ వేస్తారు ఆయన సార్. షూలు సార్ ఇవాళ రేపు ప్రతి ఒక్కరు వేస్తున్నారు సార్, వేస్తున్నారు. అంటే ఈ రోజు అంటే మినిమం అంటే ఇప్పుడు ఆయన కంఫర్ట్ సార్. ఇప్పుడు ఆయన ఎక్కువ పని చేయాలనుకుంటే కంఫర్ట్. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం సార్, మనము కింద వండుకుంటే ఒక తీరు ఉంటుంది శాపం మీద, నవారు మంచం మీద వండుకుంటే ఇంకోటి ఉంటుంది, కొంచెం మంచి బెడ్ మీద వండుకుంటే కొంచెం సౌకర్యం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పని చేయగలుగుతారు. అదే రేట్ని బట్టే కంఫర్ట్ ఉంటుంది షూ కూడా. సార్ కంఫర్ట్ రేట్ ఎందుకు పెడతారంటే కంఫర్ట్ ఉంటుంది, కంఫర్ట్ అంతే సార్. ఇక షూజులు, బెల్ట్లు, బట్టలు కూడా మనం లెక్కేస్తాం ముఖ్యమంత్రి స్థాయిలో. ఆయనకుండే బిజినెస్కి, ఆయనకున్న అప్పుడు చేసిన బిజినెస్లు కానీ ఆ ప్రాపర్టీలు అమ్ముకుంటే ఈరోజు 1000 కోట్లలో ఉంటుండే. అన్ని అమ్మేసిండు రాజకీయాల కోసం, నాకు తెలుసు. అవునా? నేను తీసుకుపోయి సాగూర్కన్నా ఇవాళ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు, వీళ్ళందరినీ తీసుకుపోయి చూపిస్తా అంటే వీళ్ళు నాయకులు కానప్పుడు, వీళ్ళ నాయన తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేసీఆర్ గారికి సాయం చేసిండా లేదా? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ చేస్తుండే, ఆయనకు బిజినెస్ ఉంటుండే. ఫస్ట్ మీ కోకాపేటలో విల్లాస్ కట్టిండ్రు కదా, అక్కడ కూడా ల్యాండ్ రేవంత్ రెడ్డి గారే ఇచ్చిండ్రు. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బిజినెస్ చేసి ఆ రోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా వచ్చిన డబ్బులు రాజకీయాలకు పెట్టి, రాజకీయాలకు వచ్చినాక మొత్తం డబ్బులు ల్యాండ్ అన్ని అమ్మేసిండు. ఓకే సార్ 10 సంవత్సరాలు అది ప్రతిపక్షంలో ఉన్నాము. ఎంత కష్టంగా ఉంటే కేసీఆర్ లాంటి వ్యక్తితో పోరాడగలుగుతాడు సార్. అది కూడా జాతీయ పార్టీ, జాతీయ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ కొట్లాడి అందరినీ సాటిస్ఫై చేయాలి ఇక్కడ. అందరినీ ఇంతమందిని నాయకులను తయారు చేసిండు, ఇంతమంది లీడర్లను చైర్మన్లు చేసిండు, ఇంతమంది లీడర్లను జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసిండు. ఒక్క మనిషే కదా, ఒక వ్యవస్థ నుంచే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకుల కన్నా ఎక్కువ ప్రజల మనిషి. సో ప్రజలందరూ కూడా ఆయనతోటే ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకొక 10-15 ఏళ్ళ వరకు ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుంటాడు, రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేస్తాడు. ఇది నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను ఆయన చాలా దగ్గరగా ఆయన ఫాలో చేస్తున్నాను కాబట్టి ఆయన విజన్ నాకు తెలుసు. ఓకే. రేవంత్ రెడ్డి గారు అనేటోరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయగలుగుతాడు అనేది ప్రజలకు తెలుసు. మీరు నెక్స్ట్ ఒక 6 months తర్వాత మీకు కనిపిస్తుంటుంది రేవంత్ రెడ్డి గారి విజన్ ఏందనేది.